నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రైతు భరోసాలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి, మంత్రి నాగార్జున. రేపెల్లె సబ్ డివిజన్ ఏర్పాటుకు భవన సముదాయాల పరిశీలన. సహారా డిపాజిట్దారులకు డబ్బులు చెల్లించండి. బ్రాంచ్ ఎదుట ధర్నా చేపట్టిన బాధితులు. పులిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటన. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా. సిద్దిపేట జిల్లాలో నేషనల్ లెవెల్ మానిటర్ కమిటీ పర్యటన. ఉపాధి హామీలను పరిశీలించిన సభ్యులు. డీటెయిల్ చూస్తే, సహారా డిపాజిట్దారులకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిపాజిట్దారుల వివరాలు వెంటనే సెబీకి పంపించాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని బాపట్ల జిల్లా రేపెల్లె సహారా బ్రాంచ్ వద్ద ధర్నా చేపట్టారు. సాధన కమిటీ రేపెల్లె బ్రాంచ్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ డిపాజిట్దారులకు న్యాయం జరగకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కష్టజీవులు, వ్యవసాయ కూలీల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మధ్యతరగతి వాళ్ళు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి చిన్న చితక ఉద్యోగస్తులు సహారా అనేటువంటి దాంట్లో పొదుపు రూపంలో మా భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ పిల్లల చదువుల కోసం, లేదు వృద్ధాప్యాలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వీటన్నిటికీ ఆసరాగా ఉంటాయనేటువంటి అనేక ఆశలతో కోట్లాది రూపాయలు సహారాకి డబ్బులు పొదుపు చేసుకున్న పరిస్థితి, సహారాలో డబ్బులు చెల్లించారు. కానీ ఈరోజు ఈ సహారాకి సంబంధించిన దాన్ని కోర్టుల పరిధిలోకి తీసుకొచ్చి మెచ్యూర్ అయిపోయినటువంటి వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా తాత్సారం చేసుకుంటూ ఈ సహారా సమస్య చేస్తున్న పరిస్థితి. ఈ రేపల్లె బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ మేనేజర్ గారితో మేము ఫోన్లో మాట్లాడాము. కేవలం ఇక్కడ అలంకారప్రాయంగా ఇక్కడ ఒక ఆఫీసు సెంట్రైజ్ ఉన్న ఆఫీస్కి సంబంధించి ప్రజలు వచ్చి, డిపాజిట్దారులు వచ్చి, ఇక్కడ డిపాజిట్దారులు ఇక్కడ మన పక్కనే ఒక మహిళ ఉంది, 10 లక్షల రూపాయలు రావాలని చెప్తోంది. ఇక్కడ మిత్రుడు ఉన్నాడు, 12 లక్షల రూపాయలు ఉన్నాడు. ఇక్కడ అనేక మంది పెద్దలు ఉన్నారు. దాదాపు 5 లక్షలు, 20 లక్షల రూపాయలు ఈ సహారా కట్టించిన మిత్రులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఇక్కడ రేపల్లి బ్రాంచ్ పరిధిలో మిత్రులు. వీళ్ళందరికీ సుప్రీంకోర్టు చెప్తున్న దాని ప్రకారంగా, వీటన్నిటి ప్రకారము డబ్బులు తిరిగి రావాలి అంటే సెబీకి సంబంధించి వివరాలు పంపించాల్సి ఉంది. గత 7-8 సంవత్సరాల కాలం నుంచి, 10 ఏళ్ల కాలం నుంచి మిగతా బ్రాంచీల పరిధిలో వీళ్ళ యొక్క డాక్యుమెంట్లు ఏవైతున్నాయో, వీళ్ళ బాండ్స్, రసీదులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు సెబీకి పంపిస్తున్న పరిస్థితుంది. కానీ రేపల్ల సహారా బ్రాంచ్ పరిధిలో ఈ సముద్ర తీర ప్రాంతంలో మూలగుంట దగ్గర నుంచి మొత్తం ఈ బ్రాంచ్ పరిధిలో చెరుకుపల్లి, కొల్లూరు, బట్టిపోలు ఈ మండలాల పరిధిలో వందలాది మంది డిపాజిట్దారులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినవి ఒక్క డాక్యుమెంట్ కూడా సెబీకి పంపించలేదు. విజయవాడ సెబీ కార్యాలయం, రాష్ట్ర కార్యాలయంతో మాట్లాడితే మీరు సెబీ కార్యాలయానికి వివరాలు అందిస్తేనే మీ డబ్బులు భవిష్యత్తులో వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఇక్కడ వస్తున్న డిపాజిట్దారులకి ప్రతిరోజు ఏదో ఒక మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సహారా డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా తప్పకుండా పరిస్థితుంది. అందుకని మేము ఈ చర్యలు ఖండిస్తా ఉన్నాము. సహారా బాధితుల సాధన కమిటీ ఏర్పాటు చేశాము. రాబోయే కాలంలో మేనేజర్ గారు ప్రస్తావించారు, 25వ తారీఖు నాడు మేము వచ్చి మాట్లాడి ఎవరైతే మీ డాక్యుమెంట్లు ఇస్తారో వీటన్నిటి కూడా మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు. పంపించడం కాదు, మొత్తం రేపల్లి బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపాజిట్దారు డబ్బులు, ప్రతి రూపాయికి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, డిపాజిట్దారులకు సంబంధించి ఎవరైతే కట్టించారో ఈ సహారా బ్రాంచ్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా బాధ్యత తీసుకోకపోతే బాపట్ల జిల్లా రేపల్లె మార్కెట్ యార్డులో జరుగుతున్న 4వ విడత రైతు భరోసా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ మోపిదేవి తనయుడు మోపిదేవి రాజు, రేపల్లె మాజీ శాసనసభ్యుడు దేవినేని మల్లికార్జునరావు తదితరులు హాజరయ్యారు. అనంతరం రేపల్లె సబ్ డివిజన్ ఏర్పాటు కావాల్సిన భవన సముదాయాలను వారు పరిశీలించారు. ప్రజల యొక్క ఆలోచన విధానాలు, ప్రజల ప్రభుత్వం నుంచి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏంటో దాని గురించి మరి నాగార్జున గారు స్పష్టంగా మాట్లాడారు. ఇక్కడ ఒకటే చెప్పేది, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడాను ఆర్థికంగా స్థితివంతులు అవ్వాలి, శక్తివంతులు అవ్వాలి అనే ఆలోచనతోటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాల వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతోటి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ కార్యక్రమాలు
ఇస్తూ ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వస్తున్న ప్రతిఫలాలని ఉపయోగించుకుని మీరందరూ కూడా ఆర్థికంగా మీ కారణం నేను నిలబడాలనే ఆలోచనతోటే అనేక కార్యక్రమాలు పెడుతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే పేదవాడు స్థితిమంతుడు కావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, లక్ష్యం. కానీ ఈరోజు దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళకి వత్తాసు పలికేటటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడానికి వీల్లేదు, ఖజానా కొల్లగొట్టి పేద ప్రజలు పంచుతున్నారనేటువంటి ఆలోచనతోటి మాట్లాడుతున్నారు. అంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి, ఇంకా పేదరికంలోనే మగ్గాలి అనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారు. కానీ పేదవాడి యొక్క స్థితిగతులను మార్చాలి, వారి కారణంగా వాళ్ళు నిలబడాలి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ అభివృద్ధి పదవులు ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన లేకపోవటం అనేటువంటి దుర్మార్గం, దౌర్భాగ్యం. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రజలందరూ కూడాను, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు ప్రజలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారి లాగా పేదరికంలో మగ్గాలా? ఏమిటైనటువంటి ఒక్కసారి మీకు ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి కోరుతూ తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో ఈ రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల్లో, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక 2 విషయాలు మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకా మీతో మాట్లాడారు నాగార్జున గారు. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే రెవెన్యూ డివిజన్ సంబంధించి ఒకవైపు వేమూరు లంక ప్రాంతం మొత్తం కూడా కృష్ణామ పరివాహక ప్రాంతం ఉంటే రేపల్లి నిజాంపట్నం రేపల్లి మండలం ఈ బెల్ట్ మొత్తం కూడా గంగమ్మ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. ఒకవైపు వరదలు వస్తే లంక గ్రామాల ప్రమాదం, ఒకవైపు వాయుగుండాలు పడితే తీర ప్రాంత గ్రామాలకు ప్రమాదం. ఈ విధంగా 2 ప్రాంతాలను కూడా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో జరగాలంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి కావాలి, భావితరాలను దృష్టిలో పెట్టిన ఆలోచనతోటే నేను నాగార్జున గారు కోరిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మనకు రెవెన్యూ డివిజన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం చూసాం, ఎవరో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఏజెంట్స్ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో నేషనల్ లెవెల్ మానిటర్ కమిటీ పర్యటించింది. డాక్టర్ కెఎస్ పుష్ప, ఎం ముక్తుకుమార్, లద్నూరు, ముర్మూల, గాగిలపురం, రేపత్తి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. నేషనల్ టీం ఎంక్వైరీకి అదేవిధంగా పరిశీలించడానికి రావడం జరిగింది. లద్నూరు, మర్మాంల, రేపత్తి, గాగిలాపూర్, మద్దూరు మండలం 4 గ్రామాలను సెలెక్ట్ చేసి మనకి ఇక్కడికి ప్రొఫెసర్స్ మరి ఉపాధి హామీపై జరుగుతున్న కార్యక్రమాలను అబ్జర్వ్ చేయడానికి అదేవిధంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం రావడం జరిగింది. కానీ మేము వారికి చెప్పాము, లద్నూరు గ్రామంలో పల్లె ప్రగతి గురించి చేసిన ప్రకృతి వనం కానీ అదేవిధంగా విలేజ్ పార్క్ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్యాటల్ సెట్ బాగుంది. ఇక్కడ పని అమల్లో లోపం లేదు, కానీ పేమెంట్స్లో ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు. మరి 100 పని దినాలు కల్పించింది. మినిమం కనీస వేతన చట్టం ప్రకారం 257 రూపాయలుగా నిర్ణయించే దాంట్లో మరి 100 రూపాయలు కూడా పడతలేవని చెప్తా ఉన్నారు. ఈ 100 రూపాయలు పడకపోవడానికి కారణం ఏంటి అనే దాన్ని మరి రేట్లు రివైడ్ చేయడమా, ఒకరోజు చేత కాకపోతే ఒకరికి పడదు, ఇద్దరికి పడదు. ఒకరికన్నా పనిచేస్తున్న విలేజ్లో పనిచేస్తున్న ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న ఒక వ్యక్తి కన్నా 250 రూపాయలు గిట్టుబాటు కావడమే సగటు రేటుగా నిర్ణయించి కనీస వేతన చట్టం ప్రకారం చేయబడుతుంది. మరి ఉపాధి హామీ అనేది ఒక చట్టం. మరి చట్టములనే వాళ్ళ కూలి పడతలేదు అంటే రేటు రెక్టిఫై చేసే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలి. లేని పక్షంలో వారికి మరి జరిగే నష్టం, ఎందుకంటే వాళ్ళ జేబులో 100 పని దినాలు అయిపోతే వాళ్ళ బ్యాంకులకి డబ్బులు అయిపోయినట్టే. కాబట్టి మరి ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు కల్లాల సీజను, వాళ్ళు అయినా కూడా నా 100 పని దినాలు ఉండాలని చెప్పి వస్తూ ఉన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అంశం పైన ఒక విషయం చెప్పాల్సుకున్నాను. ప్రధానమైన అంశం ఏంటంటే ఇది చట్టం అనే విషయం ప్రజలకు తెలియట్లేదు. ఉపాధి హామీ జాబ్ కార్డులకు తెలియకుండా జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ ఉండేవారు, ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్, జీపీ సంబంధించి సెక్రటరీ పని చేపిస్తూ ఉన్నాడు. నాకు పని కావాలని అప్లికేషన్ పెట్టుకున్న 15 రోజుల్లో పని కల్పించాలని చెప్పి చట్టం చేయబడ్డది. ఆనాడు UPA 1 నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో చేయడం జరిగింది. మరి ప్రజలకు భీమండి, బొంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళ్తారు. ప్రభుత్వం ప్రజలకు పని కల్పించి వాళ్ళ గ్రామాల్లో ఉండేట్టు చేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవించే విధంగా చట్టం చేయడం జరిగింది. మరి
ప్రతి దానికి జీపీలో ఇలా అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం ఉపాధి హామీ చట్టం. ఆనాడు యూపీఏ 1 తెచ్చిన ఉపాధి హామీ చట్టం ద్వారానే ఇలా. ఏపీలోని అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలో తుఫాను వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ మస్తాన్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నడుకుదేటి జనార్దన్ రావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కొత్తపాలెం వరకే మోపిదేవి పంచాయతీ మొత్తం కూడా మరి దెబ్బతిని ఉన్నాయి. ఆ దెబ్బతినున్న కారణంగా మరి ఎవరూ కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని గురించి ఆలోచించలేదు. ఒక అరటి తోట పెట్టుబడి పెట్టాలంటే ₹1,00,000 పైన అవుద్ది. అయితే సొంత మనిషి అయితే పెట్టుబడి ₹1,00,000 పెడతాడు. కౌలు తీసుకునే అతనైతే 40,000 నుంచి 50,000 కౌలు రైతు ఉంటాడు. ఆ కౌలు రైతు ఇంత క్రితం వరదలు వచ్చి దెబ్బతిని పంటలన్నీ నష్టపోయి ఉన్నారు. మళ్ళీ ఈ తుఫాను వచ్చి మళ్ళీ అద్దె 50,000, పెట్టుబడి 1,00,000 నష్టపోతున్నారు. దీనికి ఒకలే కాదు, మామిడి తోట ఉందంటే మామిడికాయలు మొత్తం కింద రాలిపోయండి. అట్లాగే మొలక చెట్లు ఉంటే పూత పింద మొత్తం ఇరిగి కింద పడిపోయండి. కాబట్టి ప్రభుత్వం మాకు దీనికి అంచనా వేసి తగిన నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే ఉద్యానవన శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లేరు. కొత్తగా మరి ఆ శాఖ సంబంధించిన వాళ్ళు వేసి ఎప్పటికప్పుడు అంచనా తెలిసి ప్రభుత్వానికి అందించేటట్టు ఉండాలని తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మంది రైతులకు మాత్రమే నష్టపరిహారం ఇప్పించారు. ఆ సందర్భాలు ఇవాటి వరకు కూడా అట్టాగే ఉండి, అప్పటి నుంచి కూడా 80 మందికి 90 మంది కూడా ఇవ్వని సందర్భాలు ఈ రోజు వరకు కూడా ఉండి. కానీ మొన్న మళ్ళా నూతనంగా మళ్ళీ ఆశని తుఫాను కూడా రావటం, అసలు ఒక్కొక్క రైతు వచ్చేసి ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు కూడా రైతు పెట్టుబడి పెట్టుంటాడు. చేతికి అందే సమయంలో మరి తుఫాను రావటం మరి రైతు అందరూ కూడా నష్టపడ్డ సందర్భాలు కూడా ఉండే. గతంలో రైతులు ఏదన్నా నష్టపడితే హార్టికల్చర్ అధికారులు కూడా వచ్చి గ్రామాన్ని తిరిగి రైతులందరూ కూడా రాసుకున్న సందర్భాలు కూడా ఉండే. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఎవరు కూడా అక్కడికి వెళ్ళి చేయించుకునే సందర్భాలు లేవు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఉంది. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ నాయకులకు, వైసీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే ఆ 10 మందికో 15 మందికో రైతులకు ఆ డబ్బులు ఇప్పించుకుంటుందే తప్ప 100% రైతులకు మాత్రం నష్టం జరుగుతూనే ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా 90% రైతు కుటుంబాల నుంచే రైతులే ఉండాలి తప్ప ఏ విధమైన వ్యాపార లావాదేవీలు కూడా లేవు. రైతులు భూమిని నమ్ముకున్న రైతులు అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని హార్టికల్చర్ అధికారుల చేత వెంటనే ఎస్టిమేషన్ వేయించి రైతులకు నష్టపరిహారం చేయించాలి. గతంలో కూడా ఇదే రైతులు ఇలాగే మరి తుఫాన్లు ఇవన్నీ కూడా వస్తుంటే అవనిగడ్డ నియోజకవర్గంలో 4 రైతులు చనిపోయిన సందర్భాలు కూడా ఉండే. ఆ పరిస్థితులు మళ్ళీ చెప్పుకోవద్దు. రైతులు ఒకసారి నష్టపోతాడు, చందుల 2 సార్లు నష్టపడిపోయాడు, 3ఓసారి కూడా నష్టపడిపోయాడు. ఇక రైతులకి ఇక సావే సరైన తప్ప ప్రభుత్వం ఆదుకోవాలి, రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అవనిగడ్డ మండల పరిధి పులిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. కార్యక్రమంలో యువ నాయకుడు సింహాద్రి వికాస్, ఎంపీపీ తుంగల సుమతీదేవి, అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా 26,000 వచ్చింది, వైఎస్ఆర్ చేత 35,000 వచ్చింది. మొత్తం కలిపి ₹1,51,568 మీ అకౌంట్లోకి డబ్బులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన దీవించుకొని ఆటం ఆయన దీవిస్తారా? మంచి పని చేస్తున్నారా? చేయలేదు. 100% మంచి పని లేదు. గడప గడపకి 3వ రోజు పులిగడ్డ సచివాలయం. ఇవాళతో సుమారుగా ఈ సచివాలయం ఇప్పటితో అయిపోతుంది. గడప గడపకి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వాళ్ళకి చేసిన మంచి పనుల గురించే కాకుండా ఆ గ్రామంలో, ఆ ఊరిలో, ఆ ఇంట్లో ఉన్న సమస్యలు చెప్పమని కూడా మైకుతో ముందే నేను ప్రచారం చేయించి నేను వెనకాల వెళ్తున్నాను. చాలా పేపర్లు మిత్రులు, పత్రికా మిత్రులు చూస్తున్నారు. సమస్యలతో ఎదురొచ్చిన జనం అని చెప్తున్నారు. 100కి 2-3 సమస్య చెప్పుకున్నారు. నేనే చెప్పమని అడుగుతున్నాను. దాన్ని తీసుకొచ్చి సమస్యలతో ఎదురొచ్చిన జనం అంటే మంచినీళ్ళు సమ్మర్ మంచినీళ్ళు అవసరం ఉందో చెప్తున్నారు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో మాట్లాడి సాల్వ్ చేస్తున్నాం. నా ఎమ్మటి ఎంఆర్ఓ ఉంటున్నాడు, ఆర్డబ్ల్యూఎస్ డిఓ ఉంటున్నాడు, అట్లాగే
ఎంబీఓ గారు ఉంటున్నారు, పెన్షన్ల ప్రాబ్లం. ప్రతి ఇంట ప్రతి నోట వస్తున్న మాట, ఎవరన్నా కరెంటు బిల్లు కొంచెం పెరిగింది మాకు తప్పు వస్తుందని చెప్పినప్పుడు కరెంటు ఏఈ గారికో ఏడీ గారికో ఫోన్ చేసి అది ఒకవేళ పొరపాటు పడుతుందని చూడమని చెప్తున్నాం. దాన్ని తీసుకొచ్చి నిన్న పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగు, ఆమె కాఫీ తీసుకొచ్చి తిరుగుతూ ఉండగా ఆ జ్యోతి విలేకర్ గారికి కూడా టీ ఇచ్చింది ఆవిడ. ఇది ఆమె వైఎస్ఆర్సీపీ అడిగింది, సమస్య అడిగింది, తప్పే ఉంది. సమస్య అడిగినప్పుడు సమస్యలు తీర్చేటట్టుగా ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గడపకి వెళ్ళి ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పమన్నారు. కావాల్సిన పనులు ఏమైనా అడిగి తెలుసుకోమన్నారు. ఆ పనిలో మేము ఉన్నాం, ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గ్రామం గడప తొక్కుతాం, ఆ గడపకి వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి పనులు చెబుతాం, వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటే తీరుస్తాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమే మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేయడం కోసం తప్ప ఇంకో కార్యక్రమం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెడల 100% మంది చిత్తశుద్ధితో ఉన్నారు. ఆయన మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. కొన్ని సమస్యలు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మేము పరిష్కారం చేస్తాం. వాళ్ళతో కూడా శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు అనిపించుకున్నట్టుగా మేము ఈ గడపకి ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు సహకరించినందుకు మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ. ఏపీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్పై ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు చేసిన వ్యాఖ్యలను ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఖండించారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం త్రిపురాంతకం, పుల్లల చెరువు జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, మాకం జాన్పాల్, వాగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమావేశం వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పంచాయతీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కానీ అనవసరంగా మా మంత్రి గారి జోలికి రావడం, ఒక దళితుడని పేరెత్తి దాని సంక్షేమ పథకాలు ఎవరు చేశారో అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గం డెవలప్ అయిందంటే ఎవరి వల్ల అయిందో అందరికీ తెలుసు. మైలేజ్ కావాలి అంటే ఎలక్షన్ బాబు గారు దయచేసి నేను అడుగుతున్నాను, మైలేజ్ కావాలంటే మంచి పనులు చేయండి, మీకు మైలేజ్ వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది. అంతేగాని మీ మైలేజ్ కోసం ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఆలోచించుకొని మీరు ఏం మాట్లాడుతుందో తెలుసుకొని మాట్లాడటం మంచిది. మా నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. మీకు ఎటువంటి ఆశలు లేవు ఇక్కడ. అసలు మీకు ఎలక్షన్ టైంకి మీకు బీఫామ్ వచ్చిందో రాదు కూడా మాకు గ్యారెంటీ లేదు. కానీ మీరు మా మీద బురద చల్లడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడితే మంచిదని నేను అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం. మొన్న జరిగినటువంటి త్రిపురాంతక మండలంలో టీడీపీ యొక్క వాళ్ళ కార్యక్రమంలో గూడూరు ఎరిక్షన్ బాబు గారు, రేవణపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, మన జిల్లా మినిస్టర్ వర్యులు, ఏకైక దళిత మంత్రివర్యులు, నిజంగా మన జరిగినటువంటి ఎలక్షన్ అంటే బైఫర్కేషన్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ఖచ్చితంగా 70% ఇచ్చి దళితులకు ప్రాధాన్యత తెలియసిన ఘనత మన గవర్నమెంట్ది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను ఎరిక్షన్ బాబు గారు మీరు కూడా దళితులను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఒక దళిత ముఖ్యమంత్రి నీవు దళితులు వై ఉండి కూడా నువ్వు అట్లా ప్రశ్నించడం నీకు సరికాదు. అదేవిధంగా ఆయన ఏది మాటలు చెప్పాడో మొన్న జరిగినటువంటి ఒక మహిళకి ఆయన సొంత డబ్బులతో పాటు గవర్నమెంట్ కూడా దాదాపు 9 లక్షలు ఇచ్చిన ఘనత మన గవర్నమెంట్ది. కాబట్టి మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా, మీరు ఏదో ఖచ్చితంగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో ప్రశ్నించడం వాడికి ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఆయన దళిత మంత్రి అయిన కూడా ఇప్పుడు వాళ్ళ దళితులు కూడా దగ్గర రానిచ్చి నేను స్వతంత్రంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే స్వతంత్రత మాకు ఇచ్చిన ఘనత మన మంత్రివర్యులు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ మేము ఎవరు ఊరుకోము, ఖచ్చితంగా పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఏదో మినిస్టర్ అని అంటే మీరేదో పెద్ద మీ మంచి ఎదుగుదలనే ఉద్దేశంతో ఏది పడితే మాట్లాడితే ఖచ్చితంగా మేము ఖండిస్తామని చెప్పేసి సభను తెలియజేసుకుంటున్నాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా అసలు మీ స్థాయి మీరు తెలుసుకొని మీరు అసలు ఇన్ఛార్జ్ కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. అసలు నీకు ఇన్ఛార్జ్ ఉంటుందో ఊడిపోతే నీకే తెలియదు. ఒక మినిస్టర్ని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పేసి ఈ సభను తెలియజేసుకుంటూ ఇటువంటి మాటలు ఈసారి ఏ సందర్భంలో ఖచ్చితంగా మీరు ప్రస్తావించకుండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈ అందరి తరఫున ఖండిస్తున్నాం. ఏపీలోని మార్కాపురం పట్టణ 20వ వార్డులో బాదుడే బాదుడు టీడీపీ సభ్యత్వ డ్రైవ్ జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో నవరత్నాల ముసుగులో నవబాదులు చేస్తూ ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న వైనాన్ని ప్రజలకు కలిసి తెలియజేశామని అన్నారు. కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు కందుల రామరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్, పార్టీ పట్టణాధ్యక్షుడు డాక్టర్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
ఏమి పెంచనని వచ్చిందమ్మా మోసం చేసి ఏమి పెంచను చంద్రబాబు నాయుడు మీద లేనిపోని అబాండాలు వేసి వచ్చిండు. ఈ సిమెంట్ రోడ్లు కదమ్మా, ఈ రోడ్లు ఇవన్నీ ఏ గవర్నమెంట్ లో వచ్చినాయి? తెలుగుదేశం గవర్నమెంట్ లోనే చేసి మీరే చెప్పాలి, అందరూ మీరే చెప్పాలి, మీరే చెప్పాలి, రూపాయలు నూనె, 200 రూపాయలు నూనె, అంత ముందు తెలుగుదేశం రూపాయల డీజిల్ ఇవాళ 110 రూపాయలు. ఆ రోజు 65 రూపాయలకే బాధుడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ ఎంత బాధపడుతున్నాడు కరెంటు బిల్లు ఇప్పుడు 600 వెయ్యి కూడా వస్తాడు బాబు, వెయ్యి కూడా వస్తుంది. అందరు చెప్పుకొని చెప్పి వేమలవాడ నుంచి అయ్యూరుపల్లి, రామన్నపేట, రత్నంపేట వరకు పల్లె వెలుగు బస్సు నడపాలని సిపిఎం బోయినపల్లి మండల శాఖ విజ్ఞప్తి చేసింది. గ్రామీణ ప్రజల అవసరాలను, కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతిరోజు 3 ట్రిప్పులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వేములవాడ బస్సు డిపో మేనేజర్ను కలవడం జరిగింది ఒక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ పల్లె వెలుగు బస్సులు ఏదైతే ఉందో మా వేములవాడ నుంచి అయ్యర్పల్లి, రామన్నపేట, రత్నంపేట వరకు గతంలో నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ పల్లె వెలుగు బస్సు ఏదైతే ఉందో నిలుపుదల చేయడం వల్ల అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ ఆటో వాహన యాజమానులు కూడా అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తూ మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా డిపో మేనేజర్ గారికి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఒకసారి అక్కడికి వచ్చి మేము కూడా చూసుకొని ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. వారికి పార్టీ తరఫున, మా గ్రామాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా వంతు దయదలిచి, ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలు అన్ని రకాలుగా ఏ రంగాన్ని చూసుకున్న అడ్డగోలు ధరలు పెరుగుతున్న సందర్భంలో కూడా ఈ ఆటో వాహన యజమానులు కూడా అడ్డగోలు ఒక్కొక్క మనిషికి అత్యవసర పరిస్థితిలో పోవాలంటే 100 రూపాయలు ఛార్జీ వసూలు చేస్తున్న సందర్భంలో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కొద్దిగా పల్లె వెలుగు బస్సులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఆదాయంతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంత పేద ప్రజలు, చాతగాని ముసలి, వృద్ధాప్యులు కూడా ఎంతోమంది ఉంటారు. వారి కోణంలో ఆలోచించి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఈ బస్సు నడపాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ తరఫున డిపో మేనేజర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. అలాగే ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా మా ద్వారా విన్నవించుకునేది ఏమిటంటే ఖచ్చితంగా పూర్వవైభవ రోజులు రావాలి, ఖచ్చితంగా గ్రామాన బస్సు నడిచే విధంగా మనం కూడా ఖచ్చితంగా దాన్ని వినియోగించుకునే ప్రయత్నంలో కూడా మనం సఫలం కావాలని చెప్పి సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా మండల సిపిఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిజామాబాద్లో వడ్ల మార్కెట్ను కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఇసుక, లిక్కర్ లారీలను తరలించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట కానీ, వేములవాడ, చందుర్తి, రుద్రంగి అనేక మండలాలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ధర్నాల పేరిట డ్రామాలాడి సమయాన్నంతా మరి వేస్ట్ చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు రైతుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతోంది. రైతు పడుతున్నటువంటి ఇబ్బందిని మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు గమనిస్తుందని చెప్పినటువంటి మాట ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తుంటే బాధేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతు పండించినప్పుడు పంటన 3 మాసాలు కష్టపడేటువంటి సందర్భం, ఇప్పుడు అమ్ముకునే సమయంలో కూడా ఈ విధంగా అకాల వర్షంతో తడిచిపోయినటువంటి వరి ధాన్యాన్ని చూస్తూ బాధపడుతూ మళ్ళీ ఆరబెట్టడం, కొనుగోలు చేయకపోవడం వల్ల మళ్ళీ వర్షాలతో మళ్ళీ తడిచిపోవడం, మళ్ళీ ఆరబెట్టడం, ఈ విధంగా రైతుకు మానసికంగా శ్రమ ఏదైతే ఉందో పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వం గమనించాలని చెప్పని సందర్భంగా కోరుతూ ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
రైతులు రోడ్లెక్కుతున్నారు. ఈరోజే చందుర్తి మండల కేంద్రంలో రైతులు రోడ్లెక్కిండ్రు. తంగలపల్లిలో ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రైతులందరూ కూడా రోడ్డునెక్కి మా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పని కోరుతున్నటువంటి తరుణంలో లారీల కొరుతుందని ఇంకా ఇతరత్ర ఇబ్బందులు చెప్తున్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇసుక లారీలను తరలించండి, లిక్కర్ లారీలను తరలించండి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, లేదా ఆయా దగ్గర రైస్ మిల్లు ఉంటే ఆయా గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది ప్రభుత్వానికి. జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను నేను. ఇక్కడ నిజామాబాద్ జిల్లా కల్లం కేంద్రం నుంచి నేను మీ అందరికీ కూడా ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి, డిమాండ్ అనుకోండి, ఆ ఇసుక లారీలను బంద్ చేసి లిక్కర్ లారీలను బంద్ చేసి, ఎందుకంటే ఇప్పటికే ఆయిట్ మూడేటువంటి కాలం దగ్గరకు వస్తుంది. ఈరోజు 16వ తారీఖులు ఉన్నాం. జూన్ మొదటి వారంలో వర్షాలు వచ్చేటువంటి ప్రమాదం, అంటే 15 రోజుల కంటే సమయం ఎక్కువ లేదు. ఈ లోపల కల్లాలో ఉన్నటువంటి ఈ ధాన్యాన్ని అంతా కూడా మీరు వెంటనే కొనుగోలు చేసినట్టయితే రైతును ఆదుకునేటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండే అసలు వడ్లు వేయకుంటే కొంతమంది రైతులు సన్నాలు వేసుకున్నాం, సన్న రకాలని చెప్పండి. దానికి ధరను పెంచమంటే పెంచే పరిస్థితి లేదు. ఇప్పుడు సన్న రకాలు వేసుకున్నాడు రైతు, పెట్టుబడి ఎక్కువ ఉంది, దిగుబడి తక్కువ ఉంది. అంతకుముందు ఎకరానికి 2 డబ్బాలు వచ్చేటువంటి 1 డబ్బా కూడా వచ్చే పరిస్థితి లేదు. దోమకాట వచ్చింది, అనేక మందులు కొట్టినాయి, మాకు దిగుబడి రాలని చెప్పండి సన్న రకాలు వేసిన రైతులు బాధపడుతుండ్రు. అసలుకే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని చెప్పండి కొంతమంది రైతులు ఏం లేరు. పాలకుర్తి మండలం ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామశాఖ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మందరి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘనశ్యామ్ దాస్ నగర్ టోల్ ప్లాజా వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారి కిరణ్, దున్నగుల లక్ష్మణ్, కంకటి శ్రీనివాస్, సయ్యద్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం స్వేచ్ఛా దివాసులు జరుపుకుంటున్నాం. ఈ బర్త్డే అనేది అంతకుముందు మన పుట్ట మదన్న గారు ఇంతకుముందు ఎప్పుడు జరుపుకోలేదు. తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అంతకుముందు గత 30 సంవత్సరాలు పాలించిన నాయకులు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటా అంటే మనకు పట్టిన దరిద్రాన్ని ఓడగొట్టి ఎమ్మెల్యేగా గెలిచిన రోజునే బర్త్డే అది జన్మదినంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి మనకు ఈ అంతకుముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మన ఊళ్ళల్లో కానీ ఇలాంటి అభివృద్ధి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కాడి నుండి, మన మదన్ వచ్చిన కాడి నుండి మనకు రోడ్లు కానీ భవనాలు కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తను గెలిచిన రోజునే తన జన్మదినంగా జరుపుకుంటానని తెలియజేసినందుకు కారణంగా ఈరోజు పుట్టమద అన్నగారి జన్మదినాన్ని ఇక్కడ మన బసన్ నగర్ శ్రీనగర్ టోల్ ప్లాజా దగ్గర ఘనంగా నిర్వహిస్తున్నాం. జై తెలంగాణ. పుట్టమద అన్నగారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు భరోసాలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి, మంత్రి నాగార్జున. రేపెల్లి సబ్ డివిజన్ ఏర్పాటుకు భవన సముదాయాల పరిశీలన. సహారా డిపాజిట్దారులకు డబ్బులు చెల్లించండి, బ్రాంచ్ ఎదుట ధర్నా చేపట్టిన బాధితులు. పులిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటన. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా. సిద్దిపేట జిల్లాలో నేషనల్ లెవెల్ మానిటర్ కమిటీ పర్యటన. ఉపాధి అమలును పరిశీలించిన సభ్యులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.